అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి క్లుప్తంగా మరి గత 10 ఏళ్లలో మనల్ని ఎట్లా మోసం చేసిండ్రు, ఈ 18 నెలలలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, మరి క్లుప్తంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, స్థానిక టీసీఎస్ఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మరీ ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరుమణులకు, మరి మా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసైనటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది, మరి గత 10 ఏళ్ళు మన నాగం పట్టియడం జరిగింది. గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా మనకి ఇయ్యని పరిస్థితి గత పాలకులది, గత ప్రభుత్వానిది అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా తల్లి? మీకు ఎవరికన్నా వచ్చిందా? రానోళ్ళందరూ చేతులు లేపాలా, రానోళ్ళు చేతులు లేపా. కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో మరి మనం రేషన్ కార్డులు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం, మన ప్రజాపాలన, మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప గత 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి రేషన్ కార్డులే కాదు, గత 10 ఏళ్ళ కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా మరి మీ అందరికీ ఎవరికైనా వచ్చిందా? కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా అంటే మీరు ఏ గ్రామంకి పోయినా ఇవాళ మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే. ఇంద్రమ్మ ఇల్లులు కనిపించాయా తల్లి? ఏ గ్రామం పోయినా కనిపిస్తాయా, కనిపించాయా? మీరు గట్టిగా చెప్తే, మీరు ఉత్సాహంగా చెప్తేనే మరి మాకు జోష్ ఉంటుంది, మీకు పని చేయబుద్ధి అవుతుంది. చెప్పాలా? ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయా? కనిపిస్తాయి. కాబట్టి 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో మనం ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమే ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు మనకి ఏం ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా మనం పట్టించుకోలేదు. గత 10 ఏళ్ళు మొత్తం కూడా ఆగం పట్టేయడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మహిళలు బాగుండాలా, మన యువకులు బాగుండాలా, మన బడుగు బలహీన వర్గాలు బాగుండాలా, మన గిరిజనులు బాగుండాలా, మన దళితులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో అందరికీ కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ. సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలా, గట్టిగా. అంటే ఇవాళ ఈ సప్పట్లే మనం చేసే కార్యక్రమాలకు సమాధానం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టిదే కాదు, మరి చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు. గత 10 ఏళ్లలో ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మెదక్ నియోజకవర్గంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, ఒక్కసారి కూడా మరి రాని పరిస్థితి. మరి వాళ్ళ ఎన్నికలు ఉన్నా లేకపోయినా మరి మీ అందరి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి వాళ్ళ బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ని కానివ్వండి ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఉట్టిదే కాదు, మనకు చాలా ముఖ్యమైనవి రెండు, విద్య ఒకటి, వైద్యం ఒకటి. మరి విద్యకి సంబంధించి మన పిల్లలు బాగుండాలా, మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడనే పక్కన రామాయణపేట్ మెయిన్ రోడ్డు మీద దాదాపు 200 కోట్లతోటి 20 నుంచి 25 ఎకరాలలో బ్రహ్మాండంగా వాళ్ళ స్కూల్ కూడా నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి స్కూల్ నిర్మిస్తే ఎవరికి మంచి అవుతుంది? మన పిల్లలకు మంచి అవుతుంది, మన భవిష్యత్ తరాలకు మంచి అవుతుంది. మన పిల్లలు భవిష్యత్ తరాలు బాగుంటేనే కదా మనం బాగుంటాం. ఆ ఒక ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, మరి వైద్యంలో భాగంగా మరి గత 10 ఏళ్లలో మరి మెడికల్ కాలేజ్కి వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, రిబ్బన్లు కట్ చేస్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు, మోస మాటలు చెప్తున్నారు, ఓట్లు దండుకుంటారు, పోతురు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రారంభించుకొని బ్రహ్మాండంగా మన పిల్లలు డాక్టర్లు అయ్యి అలా బయటికి వస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే నేను మెడికల్ కాలేజ్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని మీకు మాయమాటలు చెప్తలే. ఈ 18 నెలలల్లో మనం చేసిన కార్యక్రమాలే ఇవాళ ఎన్నికలు ఉన్నా లేకపోయినా మరి మీకు చెప్పుకుంటా ఉన్నాను అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి, ఫ్రీ గ్యాస్ కానివ్వండి, మరి ఇంకెన్నెన్నో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి దాదాపు
మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళలో ఏం కార్యక్రమాలు కూడా కాలే. అన్ని మాయమాటలు చెప్పాలా, నీకు దళిత బంధు ఇచ్చేస్తా, నీకు బీసీ బంధు ఇచ్చేస్తా, నీకు అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి మాయపు మాటలు మోసపు మాటలు ఎన్నికల ముందు చెప్పాలా, మన రాగం చేసిరు తప్ప దానికన్నా ఎక్కువ వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నేను మాటలు ఎక్కువ చెప్పా, ఏదున్నా మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా, మరి మీ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ ఇంకొక విషయం కూడా చెప్తా. ఇప్పుడు రేపేం ఎన్నికలు లేవు తల్లి, మీరు మీ బిడ్డని గెలిపించుకుర్రు, రేపేం ఎన్నికలు లేవు, మీకు మాయ మాటలు మోసపు మాటలు చెప్పే అవసరం లేదు. నేను ఎన్నికల ముందు కూడా మాయ మాటలు చెప్పలే, ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్పా. ఏదున్నా మనం చేసిన కార్యక్రమాలు ఇవాళ మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాం. ఈ దొంగలు ఏంటంటే 10 ఏళ్ళు ఏం చేయకపోయినా మళ్ళా ఇప్పుడు అభివృద్ధి అవుతుందని చెప్పి మండి పనికిరాని కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి మీరు గమనించాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి. మరి నేను గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళల్లో కూడా పోవడం జరిగింది. కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి, అట్లాంటిది ఈ 18 నెలల్లోనే, మరి గత 10 ఏళ్లలో జరగండి ఈ 18 నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అన్ని స్కూళ్ళల్లో కూడా బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే మన ఆడపిల్లలకి అన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళ బాత్రూమ్లు కట్టించడం జరిగింది. అంటే నేను చేసిన కార్యక్రమాలే, మళ్ళా చెప్తా ఉన్నా, చేసిన కార్యక్రమాలే మీకు చెప్తా ఉన్నా తప్ప ఏదో మాయ మాటలు చెప్తలే. కాబట్టి ఎప్పటికీ మీ అందరి ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఇట్లనే ఉండాలా. గట్టిగా మీ ఒక కుటుంబ సభ్యుడిలాగా పనిచేస్తూ మరి మీ అన్ని కష్టాలు సమస్యలు తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి ఇంకొకసారి మరి అవకాశం ఇచ్చిన వేదికకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.